విశాఖపట్నం సిటీకి నీటి సమస్య మొదలవుతుందా? పెరుగుతున్న నగరంతో భూగర్భ జలాలు అడుగంటున్నాయా? ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సమస్య మొదలైందా? ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలేమంటున్నారు? భవిష్యత్తు పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ డీటెయిల్స్. ఏపీ ఆర్థిక రాజధాని వైజాగ్. జనసాంద్రత పెరుగుతున్న, వనరులు పరిమితం. పెద్ద సమస్యగా తాగునీరు, ట్యాంకర్లతో నీటి కొనుగోలు. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది. మరోవైపు ఆసియాలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా పేరు పొందింది. నగరం మూడు వైపులా విస్తరిస్తోంది. జనసాంద్రత పెరుగుతున్న, వనరులు పరిమితంగానే ఉన్నాయి. విశాఖ వాసులకు తాగునీరు పెద్ద సమస్యగా మారింది. పైగా విశాఖ నగరంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరంలో శివాజీపాలెం, అరిలోవ, కేఆర్ఎం కాలనీ, ఫేకర్ లేఅవుట్, అక్కయ్యపాలెం, శ్రీనివాస్ నగర్ వంటి ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అరిలోవ, వేపకుంట, మధురవాడ, కొమ్మాది, ఏండాడ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో బోర్లలో నీళ్లు రావడం లేదు. నీటి సరఫరా లేని ప్రాంతాలలో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న వారి పరిస్థితి దారుణంగా తయారైంది. లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్న బల్క్ వాటర్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితుల్లో భవిష్యత్తులో తమ గతి ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. విశాఖ నగరానికి రోజు ఏలేరు రిజర్వాయర్తో పాటు గోదావరి నుంచి రోజు 155 MLD నీరు వస్తుంది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి 37 MLD, రైవాడ నుంచి 50 MLD, మేహాద్రిగడ్డె రిజర్వాయర్ నుంచి 32 MLD సరఫరా జరుగుతుంది. ఈ నీరు కణితి, నరవ, ద్వారకా నగర్లోని TSR రిజర్వాయర్లకు చేరితే అక్కడ శుద్ధి చేసి పైప్లైన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. వేసవి వచ్చిందంటే నీటి ఎద్దడి కారణంగా సరఫరా తగ్గుతుంది. ప్రస్తుతానికి తాగునీటి వినియోగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కలుపుకొని విశాఖకు రోజుకు 470 నుంచి 480 MLD అవసరం. ప్రస్తుతం 410 MLDల వరకు వస్తుంది. భవిష్యత్తులో గూగుల్ AI డేటా సెంటర్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఫార్మాసిటీ, IT స్పెషల్ ఎకనామిక్ జోన్, రాబోయే 7.5 లక్షల హౌసింగ్ యూనిట్లతో విశాఖలో నీటి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. జీవీఎంసీ అంచనాల ప్రకారం 2040 నాటికి నీటి డిమాండ్ 726 MLDలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ వస్తే 2110 MLDల నీరు అందుబాటుకు వస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఇంటికి 115 లీటర్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో 135 లీటర్లు ఇస్తామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక సంస్థలకు ఇవ్వగా 580 MLDల వరకు మిగులుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సముద్ర నీటిని డీసాలినేషన్ చేసి మంచినీటిగా వినియోగించుకోవచ్చని లెక్కలు కూడా అంచనా వేస్తున్నారు. మనకి ఎంత కన్సంప్షన్ ఇవ్వాలా? 500 అంటే అవసరం, డిమాండ్ 500. 2110 వస్తే మనకి 4 సార్లు కెపాసిటీ ఉంటుంది. 2040లో ఎంత అవ్వబోతుంది? 2040లో మీరు చూస్తే ఇవాళ మనం పర్ హెడ్ 115 లీటర్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తుంటే క్యాల్కులేషన్ బట్టి మనం అది 135 లీటర్స్ పర్ పర్సన్ చేసిన ఆ జనాభా డబుల్ అంటే 25 లక్షల నుంచి 50 లక్షలు అయినా, ఫ్యాక్టరీసు, హోటల్సు, టౌన్షిప్స్ అన్నీ పెరిగినా మన టోటల్ ఎస్టిమేట్ ఏంటి అంటే మనకి 1500 MLD, అంటే దాంట్లో డేటా సెంటర్సు, ఈ స్టీల్ ప్లాంట్లు అన్నీ కలిపి. సో 1500 MLD అన్ని ఫోర్కాస్ట్లు కలిపి చేసినా మనకి అదనంగా ఇంకో 580 MLD మిగిలిపోతుంది. ఆ 580 MLDలో మనం సరే మనకు ఊహించలేని విధంగా డేటా సెంటర్ ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసినా దానికి బఫర్ ఇంకో 200 పెట్టినా ఇంకో 380 MLD మనకి అదనంగా వాటర్ ఉండబోతుంది. విశాఖ నగరానికి వచ్చే నీటి నిల్వ చేయడానికి ప్రస్తుతం ఉన్న సామర్థ్యం సరిపోదు. నిల్వ చేయడానికి కొత్తగా ప్రదేశాలను గుర్తించలేదు. మరి అంతటి నీటిని రోజు ఎలా సరఫరా చేస్తారు? వేసవి వస్తేనో, ఎల్నినో లాంటి ప్రభావాలు వస్తేనో పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు.
ఒకప్పుడు విశాఖ చుట్టూ ఉన్న కొండల మీదుగా వర్షాకాలంలో నీరు దిగువ ప్రాంతాలకు వచ్చేది. అప్పట్లో చిన్న చెరువులు, నీటి కుంటలు నిండేవి. భూగర్భ జలాలు ప్రాణం పోసుకునేవి. ఇప్పుడు నగరంలో చెరువులు, నీటి కుంటలను పూర్తిగా కాంక్రీట్ జంగిల్స్ గా మార్చేశారు. గెడ్డలను స్మార్ట్ గా ఉండాలంటూ భూమే కనబడకుండా మొత్తం మూసివేస్తున్నారు. దీంతో నీరు ఎక్కడ భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు, నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఇళ్లలో వినియోగించే నీరు, వర్షపు నీరు నేరుగా సముద్రంలో కలిసిపోతుంది. భూమి రీఛార్జ్ అయ్యే అవకాశం కనిపించటం లేదని, విశాఖ నగరం భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదంతా మట్టి ఉండేది, అదంతా ఇప్పుడు కాంక్రీట్ అయిపోయింది. దాంతో ఏమైందంటే సంవత్సరం కొండ మీద పడిన నీరంతా డైరెక్ట్గా డ్రైన్లోకి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలాగే కంబాలకొండ నుంచి వచ్చే నీరు అది కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఏదైతే మన సిటీలో ఇళ్ల దగ్గర చూస్తే రూప్ టాప్లో పడిన వాటర్ మొత్తం కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. దీనివల్ల గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతుంది. ఈరోజు మనం ఏదైతే ఎల్నినో అంటున్నాం, వచ్చే ఏడాది సూపర్ ఎల్నినో అంటున్నాం, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలని పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మనకి ఏదైతే త్రాగునీరు వస్తున్న రాయవాడ కానీ, ఏలేరు కానీ, గోదావరి జలాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చాలా అవసరం. ప్రతి అపార్ట్మెంట్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా తవ్వుకోవాలి. ప్రభుత్వం సైతం వాటర్ సింక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు పాండురంగాపురంలో ఒక మహిళ తన ఇంటికి ఇంకుడు గుంత తీసి వర్షపు నీటిని భూమిలోకి పంపారు. ఆ కాలనీలో 25% మేర ఇళ్లల్లో ఇంకుడు గుంతలున్నాయి. అక్కడ భూగర్భ జలాలు పునరుత్తేజం పొందాయి. ప్రస్తుతం తమకు నీటి ఎద్దడి లేదని అక్కడ జనం చెబుతున్నారు. దాన్ని చూసైనా విశాఖలో ప్రజలు, ప్రభుత్వము కలిసి పనిచేయాలి. ఈ వాటర్ అంతా కూడా, రైన్ వాటర్ అంతా కూడా ఇంకుడు గుంతలోకి వెళ్లేలాగా పైనుంచి కింద వరకు ప్రతి బొట్టు కూడా మేము ఇంకుడు గుంతలోకి వెళ్లేగా ప్లాన్ చేశాను. అప్పుడు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటర్ రీఛార్జ్ అవుతుంది మా ఇంట్లో. అలాగే మా ఏసీ నుంచి వచ్చే వాటర్ కానీ, ఆర్ఓ నుంచే వచ్చే వాటర్ కానీ, మేము ఇంట్లో వాడుకునే బియ్యం కడుగు నీళ్ళు అన్నీ కూడా ఒక బకెట్లో వేసి అవన్నీ నేను నా మొక్కలకి వేసుకుంటాను. ఈ రోజు వరకు అంటే మేము ఇది ఇలా మాకు అయ్యి 6 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు నాకు వాటర్ ఇబ్బందే లేదు. అలా ఫోకస్ చేసి చాలా ప్లాన్స్ అని నాటుతున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు అదర్ మెట్రో సిటీస్ చూస్తున్నట్లయితే లాట్స్ ఆఫ్ ఈ ఫ్లడ్స్ వల్ల కానీ, లేకపోతే ఈ వాటర్ సీవేజ్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల కానీ, రెయిన్స్ పడితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో ఆటలో కూడా న్యూస్ చూస్తున్నాం. సో వైజాగ్ కూడా ఇప్పుడు గ్రోయింగ్ పాపులేషన్, ఈ ప్రాబ్లం మనకి చాలా దగ్గరలోనే ఉంది. మనం ఇప్పటి నుంచే కానీ చర్యలు తీసుకున్నట్లయితే, అండ్ గవర్నమెంట్ కూడా మనకి పాలసీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఈ పాలసీస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ హౌస్ హోల్డ్ కూడా మనం అది ఇన్వాల్వ్ చేయగలిస్తే ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. బికాజ్ మన అందరం ప్రాబ్లం ఉంది అంటాం కానీ సొల్యూషన్ కూడా మన చేతిలోనే ఉందండి. విశాఖలో సత్వర చర్యలు చేపట్టకపోతే కష్టమే. లేని పక్షంలో నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న మెట్రో నగరాల సరసన విశాఖ కూడా చేరుతుందని మర్చిపోకూడదు.